వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మనము ప్రీవియస్ వీడియోలో హెర్నియా గురించి ఒక వీడియో చేసాం సార్. దాని కింద కమెంట్ ఏమొచ్చిందంటే, సార్ మాకు గజ్జలల్లో ఈ హెర్నియా వచ్చింది, అంటే గజ్జల్లో వాపులాగా వచ్చింది, దీన్ని మేము హాస్పిటల్కి వెళ్తే హెర్నియా అని చెప్పేసి అన్నారు. సో కేవలం ఇక్కడ కడుపు ప్రాంతంలో మాత్రమే వస్తాయి కదా ఈ హెర్నియా అనేది, గజ్జల్లో కూడా వస్తాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అసలు హెర్నియా అనేది ఏ ప్రాంతంలో వస్తుంది, ఈ గజ్జల్లో వచ్చినది ఏమైనా సీరియస్గా తీసుకోవాలా? ఈ హెర్నియా అనేది కడుపు భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ గజ్జలలో వచ్చే హెర్నియాలనే మనం ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాం. ఇది మోస్ట్ కామన్, మనకు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది. అవి కాకుండా కొంచెం తొడ దగ్గర వచ్చే హెర్నియాలు ఉంటాయి, ఫెమరల్ హెర్నియాస్ అంటాం. అవి చాలా రేర్గా చూస్తూ ఉంటాం. బట్ ఈ గజ్జలల్లో వచ్చే హెర్నియాలు అనేవి మోస్ట్ కామనెస్ట్ హెర్నియాలు. ఎందుకంటే అంబ్లికస్తో పోలిస్తే కూడా ఎక్కువ గజ్జలల్లో హెర్నియాలు వస్తుంటాయి. ఈ గజ్జలల్లో హెర్నియాలు రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక, స్టమక్ అనుకోండి, కడుపు అనుకోండి, అబ్డోమెన్ అనుకోండి, ఇక్కడ బొడ్డు ఉంటుంది కదా, రెండు బీజాలు ఈ రకంగా ఉంటాయి. స్క్రోటం అంటాం కదా, రెండు స్క్రోటంలో రెండు టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ టెస్టిస్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం పుట్టక ముందు లోపల ఉంటాయి, ఆ తర్వాత కిందికి జారి కింద సెటిల్ అయిపోతాయి. ఎందుకు అంటే కడుపులో ఉంటే దీనికి ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి మనకు కిందికి జారి కింద రెండు టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఓకేనా? ఇట్లా జారి కిందికి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన కనెక్షన్స్ అంటే స్పెర్మాటిక్ కార్డ్ కావచ్చు, వాస డిఫరెన్స్ కావచ్చు, లేకుంటే ప్యాంపినిఫామ్ ప్లెక్సెస్ అని అన్ని రకాల రక్తనాళాలు కానీ దీనికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ ఇంకా కడుపులో నుంచే వస్తుంటాయి. సో ఇక్కడ ఒక చిన్న బొక్క ఉంటుంది, హోల్ ఉంటుంది. ఓకేనా? దీన్ని డీప్ రింగ్ అని అంటుంటాం, సూపర్ఫిషియల్ రింగ్ అని అంటుంటాం. సో ఈ రింగ్ ద్వారానే లోపలికి కనెక్షన్స్ వచ్చేసి కింద సెటిల్ అవుతాయి. ఆ తర్వాత మనకు ఈ చిన్నప్పుడు కిందికి వచ్చేసిన తర్వాత ఈ రింగులు అనేవి క్లోజ్ అయిపోతాయి. కొన్ని కారణాలతోటి ఈ రింగులు మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇందులో కడుపులో పేగులు మనకు ఉంటాయి కదా, ఈ పేగులు మంచి ప్రెషర్తో ఉంటాయి. సో ఎక్కడైనా సందు దొరికితే బయటకు వద్దామని చూస్తుంటాయి. ఇక్కడ కనుక ఓపెనింగ్ కనిపించింది అనుకోండి, పేగు మెల్లగా దూరానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఓకేనా? ఇట్లా పేగు దూరానికి ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా పేగు జస్ట్ వచ్చి టచ్ చేసిపోతూ ఉంటుంది, మెల్లమెల్లగా పేగు బయటికి వచ్చిపోతూ ఉంటుంది. అందుకే వాళ్ళకి దగ్గినప్పుడు గజ్జలల్లా స్వెల్లింగ్ వస్తుందని చెప్తుంటారు ఫస్ట్ కొన్ని రోజులు. ఆ తర్వాత ఏం చెప్తారంటే ఆ స్వెల్లింగ్ కాస్త కిందికి జారింది సార్ అని చెప్తుంటారు. కిందికి జారడం అంటే ఎందులోకి? స్క్రోటం సంచిలోకి జారింది. కొన్ని తర్వాత వరిబీజం మెల్లగా ఏమవుతుందంటే స్క్రోటం పెరిగింది సైజ్ అని చెప్తుంటారు. సైజు పెరిగిన తర్వాత కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఆ కిందికి వచ్చిన వరిబీజం లోపలికి పోతలేదు అంటుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పేగు అనేది ఫస్ట్ ఇట్లా వచ్చిపోతుంటుంది, అప్పుడు కూడా మన దగ్గరికి రాదు, ఏదో స్వెల్లింగ్ వరిబీజమో ఏదోటి పోతుందిలే అనుకుంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత పేగు మెల్లగా సంచి లోపలికి వెళ్తుంటుంది. సంచి లోపలికి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు పండుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం అనిపించదు. కానీ ఇట్లా వచ్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టెస్టిస్ ఏదైతే ఉందో ఈ టెస్టిస్ ఒక మూలకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మిగతా పేగులన్నీ వచ్చే వరకు దాని లోపలికి ఒక కార్నర్కి దొబ్బేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ టెస్టిస్ సైజు మెల్లగా స్లోగా చిన్నగా అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా సైజు చిన్నగా అయిందంటే మెల్లగా శుక్రకణాల కౌంట్ తగ్గిపోవడము, ఇన్ఫర్టిలిటీ రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ పేగు బయటకు వచ్చిన పేగు అదంతా కదా తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతే పర్వాలేదు, బట్ కొన్నిసార్లు అది రాకుండా స్ట్రక్ అయిపోతుంటుంది. అట్లా స్ట్రక్ అయినప్పుడు ఈ పేగు అంతా కుళ్ళిపోయి ఈవెన్ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఇంగ్వైనల్ హెర్నియా అంటే ప్రాబ్లం. ఓకే, మొత్తానికి ఏదో గజ్జల్లో వాపు అని చెప్పేసి లైట్ తీసుకుంటా ఉంటారు, కానీ దాన్ని కూడా లైట్ తీసుకోకూడదు. అందుకే చిన్నప్పుడు కనుక సినిమాలలో కానీ ఇక్కడ చూస్తుంటే మెట్లు దుంకొద్దు, లేకుంటే జంప్ చేయొద్దు, వరిబీజం వస్తుంది అంటారు. ఎందుకంటే అట్లా జంప్ చేసినప్పుడు అక్కడ మజిల్స్ వీక్ అయిపోయి ఆ ఓపెనింగ్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి వరిబీజం అనేది నుంచి దూకినా లేదంటే మంచం మీద ఎగుడుతా ఉన్నా వరిబీజం వస్తుంది. మూఢనమ్మకాలు అనుకునేవాళ్ళు, కానీ దీని వెనక ఇంత సైన్స్ ఉంది. ఇప్పుడు ఈ వరిబీజానికి ఏంది అంటే మనం అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ కోత పెట్టేసేసి మెష్ ఇక్కడ వేస్తూ ఉంటారు. బట్ లేటెస్ట్ సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ మెథడ్. ఇది ఎంత అడ్వాంటేజ్ అంటే లాప్రోస్కోపిక్లా జస్ట్ ఒక చిన్న 3 హోల్స్ వేసేసేసి లోపల నుంచి ఆ పేగు బయటికి అంటే లోపలికి దొబ్బేసిన తర్వాత ఇక్కడ ఒక మెష్ అనేది వేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది అంటే మనం లోపలికి వెళ్తున్నాం కాబట్టి మిగతా ఏరియా చూడొచ్చు, మిగతా ఏరియాలో ఎక్కడైనా డిఫెక్ట్ ఉందా చూడొచ్చు. ఆపోజిట్ సైడ్ కూడా హెర్నియా ఉంటే కనుక రెండు ఎట్ టైం ఒకటే సిట్టింగ్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కోత మెథడ్లు అనుకోండి, ఇటువైపు చేయాలంటే ఇటు కోత పెట్టాలి, ఇటువైపు చేయాలంటే ఇటు కోత పెట్టాలి. బట్ లాప్రోస్కోపిక్లో రెండు వైపులా కోత పెట్టవచ్చు, రెండు వైపులా హెర్నియాకి రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అది అడ్వాంటేజ్ ఉంటుంది.
ఓకే, ఎట్లా ఉంది సార్ సక్సెస్ రేట్ ఎట్లా ఉంది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ హెర్నియా? హెర్నియాల పరంగా చూసుకుంటే ఇంతవరకు ఒకటి కూడా ఇన్ఫెక్ట్ అవ్వలేదు. అన్నీ 100% సక్సెస్ రేట్తో చేసినాము. ఆల్మోస్ట్ అలా నెలకు ఒక 70-80 దాకా ఓన్లీ హెర్నియాలు అవుతుంటాయి, ఇంగ్వెనల్ హెర్నియాలే. సో ఏవి ఇంతవరకు ఒకటి కూడా రికరెన్స్ అనేది రాలేదు. మెయిన్ వచ్చేసి ఇది లైఫ్ స్టైల్ అంటే మనం మన చేతులారా చేసుకునేదనా ఇదంతా కూడా? ఈ హెర్నియాలు చూసుకుంటే కనుక కాన్స్టిపేషను, విపరీతమైన కాఫ్ రావడము, ప్రోస్టేట్కి సంబంధించిన ఎన్లార్జ్మెంట్ కావడము, లేకపోతే బరువులు ఎత్తడము, ఒబేసిటీ ఉండడము, లేకుంటే పుట్టుకతోటే ఆ ఓపెనింగ్ కొంచెం ఉండిపోవడము, ఇట్లాంటి కారణాలు ఉంటాయి. బట్ ఈ హెర్నియాలు రావడానికి యూజువల్గా చూసుకుంటే ఏవో 55-60 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకి బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం కదా, అది మెయిన్ రీజన్ ఉంటుంది చాలా మందికి. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ హెర్నియా అనేది శరీర భాగాల్లో ముఖ్యంగా ఈ పొట్ట భాగంలో కావచ్చు, లేదంటే ఈ గజ్జలలో కావచ్చు, లేదంటే ఈ పొట్ట కొంచెం పై భాగంలో కూడా రావచ్చు అన్నట్లుగా డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి లక్షణాలు మీలో ఏదైనా కనపడ్డాయి అని అంటే లైట్ తీసుకోకుండా ముందు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అయితే దీనికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారు 100% సక్సెస్ రేట్తో. సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.